మొన్ననే తెలుసుకున్నారంట శాస్త్రవేత్తలు, సైంటిస్ట్, క్రైస్తవులు అంత సంతోషం ఉండేవారు ఎవరు ఉండరంట. ఎంతమంది జీవితాల్లో సంతోషం ఉందండి? ఇప్పుడు తెలుసుకుంటున్నారంట ఎందుకు క్రైస్తవులు అంత సంతోషంగా ఉన్నారు, ఈ లోకంలో ధనవంతులు అంత సంతోషంగా లేరు. పెద్ద పెద్ద బిజినెస్ మెన్, పెద్ద పెద్ద రాజకీయవేత్తలు వీళ్ళందరూ సంతోషంగా లేరు, కానీ క్రైస్తవుల్లో ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి అని కనిపెట్టినప్పుడు 2 విషయాలు తెలుసుకున్నారు. ఏంటిదంటే, మొదటిగా క్రైస్తవులకి కృతజ్ఞత ఎక్కువ ఉంటుందంట, రెండవది క్షమాపణ గుణం ఉంటుందంట. ఎంతమందికి 2 ఉన్నాయి? లేవా? ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో, ద స్పిరిట్, ద హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఈ కృతజ్ఞత ఉన్న వారికి ఏ చిన్నది ఇచ్చినా అది అవే నాకు ఇది ఇస్తావా అని చెప్పారు. దేవా ఇది ఇచ్చావు, నీకు వందనాలు. అదే రీతిగా వారి సహోదరులతో, పొరుగు వారితోటి కూడా నాకు ఇది ఇచ్చావా, థ్యాంక్ యూ సో మచ్. ఆ కృతజ్ఞత భావం. క్రైస్తవ కుటుంబాలు అంత ఈజీగా విడిపోవు. ఈరోజు ఎన్నో చోట్ల చూస్తున్నాం విడాకులు, కానీ క్రైస్తవులు విడాకులు తక్కువ, కృతజ్ఞత ఎక్కువ, క్షమించే గుణం. ఇవన్నీ ఎవరు నేర్పించారు అని అంటే, ఎవరు నేర్పించారండి? ఏది బైబిల్ తెచ్చుకున్న వారు ఏది బాగా ఎత్తి చూపిస్తారా? బైబిల్ తెచ్చుకున్న వారు తెరిచిన బైబిల్ చూపిస్తారా? ఇవన్నీ ఎవరు నేర్పించారంటే మన యేసయ్య. హల్లెలూయా. ఈ వాక్యమే నన్ను బ్రతికించేది, బాధల్లో నాకు నెమ్మదినిచ్చే వాక్యమే నన్ను జీవింపజేసేది. వాక్యం లేకపోతే మనము లేము. ఆమేన్.